నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మృతుని కుటుంబానికి బీమా పరిరక్షణ ప్రయోజనం కింద 50 లక్షల చెక్కును పంపిణీ చేసిన తెనాలి రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. పోషణ్ న్యూట్రిషన్ కిట్లను గర్భిణీలు, బాలింతలు సక్రమంగా వినియోగించుకోవాలి. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సుమారు 21,650 మంది గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు కిట్లను అందజేస్తున్నట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్ అన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పోషణ్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో బాపట్ల పార్లమెంట్ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గెయిల్ ఇండియా లిమిటెడ్, అవంత్ ఫౌండేషన్, కేపీ ఫౌండేషన్ సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3,500 నుంచి 4,500 వరకు కిట్లను పంపిణీ చేశామని అన్నారు. శాస్త్రీయంగా రూపొందించిన ఈ కిట్లలో బెల్లం, శనగలు, ఖర్జూరం, నువ్వులు, అటుకులు, సోయా, అవిసె గింజలు వంటి పోషక పదార్థాలు ఉన్నాయని వివరించారు. గర్భిణీలు, బాలింతలు ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించిన P4 భావనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లల పోషకాహారం స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యమని వివరించారు. PHC స్థాయిలో గుర్తించిన లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అంతటా ఇలాంటి కార్యక్రమం అమలయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DMHO విజయమ్మ, DCH పద్మావతి, కేపీ ఫౌండేషన్ సభ్యులు బి శిరీష, అవంత్ ఫౌండేషన్ డైరెక్టర్ కె గిరిజశంకర్, CSR మేనేజర్ పాల్ థామస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పంపించడము, ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసాయి. ఈరోజు సింబాలికల్గా కలెక్టర్ గారు చేతుల మీద ఈరోజు కొన్ని పోషణ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవి అన్నీ 7 నియోజకవర్గాలకి చేరుతాయి. రేపు పెన్షన్ డే కాబట్టి రేపు కూడా సాంకేతికంగా ప్రతి గౌరవనీయులు, అక్కడ మంత్రివర్గులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అక్కడ కూడా కొన్ని పోషణ కిట్స్ రేపు అక్కడున్న ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లాక్టేటింగ్ మదర్స్కి కానీ ఇవ్వాలని ఆలోచన. ఈరోజు చేరిపోతే బాగుంటుంది. అయితే ప్రతి నియోజకవర్గంలో సుమారు 3,500 నుంచి 4,500 వరకు ఈ కిట్స్ చేరుతాయి. మరి పౌష్టిక ఆహారం, హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటూ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఈ సున్నితమైన ఈ సమయంలో వాళ్ళకి మంచి ఆరోగ్యం అవసరం. ఆ ఆరోగ్యం ఇచ్చే సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేసిన డిఫరెంట్ కాంపోనెంట్స్తో సహా ఈ కిట్ తయారు చేయడం జరిగింది. ఈ కిట్ చూస్తే మనం ఇక్కడ పదార్థాలన్నీ ఉంటాయి. ఇది ఒకటి బెల్లం ఉంది, శనగలు, ఖర్జూరము, నువ్వులు, అటుకులు ఉన్నాయి, సోయా, అట్లా ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇవన్నీ సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేసి ఎంత తీసుకోవాలి, ఎంత ప్రపోర్షన్లో, ఎంత వెయిట్లో కూడా తీసుకోవాలని సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేసిన కిట్ ఇది. మరి వాళ్ళతో ఇందాక రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇది మీకోసం తయారు చేశారు, దయచేసి ఎవరికి ఇవ్వకండి, మీరే ఈ ఆహారం తీసుకోవాలి, ఇది మంచిది అని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పోషణ్ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. పోషణ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జిల్లా కేంద్రంలో సాంకేతికంగా జరిగింది. గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా వచ్చి ఆయన ఒక చొరవతో గెయిల్ ఫౌండేషన్, గెయిల్ వాళ్ళ CSR దీని వలన, అవంత్ ఫౌండేషన్ మరియు కేపీ ఫౌండేషన్, వీళ్ళు ముగ్గురు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు P4. ఆ
ఒక దృక్పథంతో గర్భవతులకి దాదాపు 21,000 బెనిఫిషరీస్కి ఈ కిట్ అనేది పంపిణీ చేయటం ఈరోజు మొదలైంది. గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా అన్ని నియోజకవర్గాల స్థాయిలో ప్లాన్ చేసి కరెక్ట్ బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పిహెచ్సి స్థాయిలో మనం నమోదు చేసుకుని వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే పోషణ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం, గర్భవతులు, బాలింతలు, పిల్లల యొక్క న్యూట్రిషన్ స్టేటస్ బాగుండాలని తయారు చేసినటువంటి ఒక పథకం. అందులో ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటిది ఇవ్వడంతో పాటు అదనంగా ప్రజల ఒక భాగస్వామ్యం, ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలని తెలియచేయటం జరిగింది. అందులో మరి ముఖ్యంగా మహిళలకి ఉపయోగం పడే ఈ కార్యక్రమాన్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో ఉన్న బెనిఫిషరీస్ ఎవరెవరు పిహెచ్సి వారిగా డిఎంఎన్హెచ్ఓ గారు తయారు చేసి ఉన్నారు. మీరు ఆ పిహెచ్సి పరిధిలో నమోదు అయినటువంటి వాళ్ళు ఎవరు, ఆ లిస్టుని వాళ్ళు తెలియజేస్తారు. అక్కడ మీరు తెలుసుకొని ఈ లబ్ధిని పొంది సదుపయోగం చేసుకోవాలని నేను కోరుతూ మీ అందరి నుంచి సెలవు. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే దిశ సమావేశంలో భాగంగా స్థానిక జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో పాటు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నిటి కృష్ణప్రసాద్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఒంగోలు జడ్పీ సీఈఓ చిరంజీవి, GM అండ్ HO డాక్టర్ S విజయమ్మ, CPO AS రాజు, డ్వామా, DRDA హౌసింగ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల పీడీలు విజయలక్ష్మి, బి సింగయ్య, వెంకటేశ్వరరావు, రాధామాధవి, పౌర సరఫరాల శాఖ DM శ్రీలక్ష్మి, DS OR జమీర్ బాషా, DCHS డాక్టర్ పద్మావతి, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, పశుసంవర్ధక శాఖ JD వేణుగోపాల్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ SE అనంతరాజు, పంచాయతీరాజ్ EE రాజన్ బాబు, DI CGM రామకృష్ణ, APM IP PD సురేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య రంగంలో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించిన కవి శ్రీశ్రీ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో శ్రీశ్రీ 116వ జయంతి సభను నిర్వహించారు. శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం ఎందరో నవ యువ రచయితలకు స్ఫూర్తి ప్రదాయనిగా నిలిచిందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ శ్రీశ్రీ ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్న కవితను భూమార్గం పట్టించారని అన్నారు. వారు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించాలని గుర్తు చేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ శ్రీశ్రీ ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, పాడబోయి భారతీయుడా, ఉందిలే మంచి కాలం ముందున, కల కానిది విలువైనది, నా హృదయంలో నిద్రించే చెలి, ఎవరివో నీవెవరివో వంటి అద్భుత గీతాలు రచించారని అన్నారు. సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యుయల్ మాట్లాడుతూ శ్రీశ్రీ రచించిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ స్థాయి అవార్డు లభించిందని ఆయన తెలియజేశారు. ఈ సభలో కీర్తి వెంకట, ఎం జాకబ్ కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ఆయన కళాన్ని ఖడ్గంగా చేసి ఎన్నో గేయాలు ప్రజలు చైతన్యపరచడానికి రాశారు. తర్వాత గగనమని ఎగిరే కవితను భూమార్గం పట్టించి పొదుపు మార్గం చూపించారు. శతాబ్దాల కాలపు నాటి కవిత్వతో దాన్ని రూపురేఖలు మార్చి నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా కవిత్వాన్ని రాయకుంటారు. ఆయన స్వతంత్ర భావాలు, స్వతంత్ర నిర్ణయాలు, స్వేచ్ఛ నిర్ణయాలు, అందుచేత ఉద్యోగరీత్యా ఎక్కడ కూడా స్థిరత్వం లేకపోయింది. అయితే సాహిత్యపరంగా ఆయన భూస్వామ్య పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకుల అభాగ్యుల జీవితాలని ఆధారం గేయాల్ని రాసి ప్రజల్ని చైతన్యపరిచాడు.
ఒక విధంగా చైతన్యమే కాదు, సంఘాన్ని కూడా చైతన్యపరిచారు. తెలుగు సాహిత్య రంగంలో ఒక కొత్త ప్రపంచనాన్ని సృష్టించిన కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో కవిత్వాలు రచించి యువతరం సైతం కూడా సాహిత్య ప్రేరణ పొంది వారు కూడా సాహిత్య సృజన చేసేటువంటి విధానాన్ని తెలుగు జాతికి ప్రసాదించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు సినిమాల్లో కూడా దాదాపు 1000 పాటలు పైచిలకు రచించారు. వారు అద్భుతమైన గీతాలు రచించారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని, నందుని చరిత్రము వినుమ, నా హృదయంలో నిదురించే చెని, ఎవరివో నీవెవరివో, ఉందిలే మంచి కాలం ముందు ముందున, పాడవోయి భారతీయుడా, ఇటువంటి అద్భుతమైన గీతాలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని కూడా సుసంపన్నం చేశారు. పేదలను ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ గౌరవ సలహాదారులు ఇనుపగోళ్ల రంగారావు అన్నారు. బాపట్ల పట్టణం తుఫాన్ నగర్కు చెందిన కొల్లూరు సాంబశివరావు షుగర్ వ్యాధితో బాధపడుతూ కాలుకు తీవ్ర గాయమై వైద్యం చేయించుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు పడటంతో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు. షుగర్ వ్యాధితో బాధపడుతూ కాలుకి చిన్న గాయమై మొదట్లో వైద్యం చేయించుకోవటానికి ఆర్థిక ఇబ్బందులు పడుతూ మెరుగైన వైద్యం అందించుకోలేకపోవడంతో కాలు తుంటి భాగం వరకు గాయం పెద్దదిగా మారి ఇంత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కుటుంబ పోషణకు కూడా ఇబ్బందిగా మారడంతో ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ తరపున ఆర్థిక సహాయం అందించామని కోరారు. అనేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సహాయ సహకారాలతో ఆదుకోవడం జరుగుతుందని, పేదలను ఆదుకోవటానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు, అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి, ఉపాధ్యక్షులు బొగ్గవరపు శివకుమార్, కోశాధికారి జోగి సువర్ణరాజు, పెద్దమల్లు శ్రీకాంత్, భీమా కోటేశ్వరరావు, ఎల్లవల శ్రీనివాసరావు, యాసం రాజా రమేష్, కోడిరెక్క రవి, కొత్త మల్లికార్జునరావు, బండ్రెడ్డి అంకంరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తుఫాన్ నగర్ వాస్తవ్యులైన కొల్లూరు సాంబశివరావు గారు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఆయనకి ఒక కారు పూర్తిగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలనేటప్పటికీ పాపం ఆయన అంత భరాయించలేక బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్నాడు. గుంటూరు జనరల్ హాస్పిటల్కి కూడా వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ఈ కారణంగా ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వారు ఈ రోజున వారి స్వగృహానికి వచ్చి వారి చేతనైన సహాయాన్ని ధన రూపేణ అందించారు. ఇట్లాగే ఈ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వారు ఎక్కడైనా సరే బాపట్లలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఏదన్నా ఇట్లా జబ్బులు వచ్చిన వారందరికీ తగినంత సహాయం చేస్తూ అందరికీ మేలు చేసే విధంగా వెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా దాతలు కనుక ఉంటే ముందుకొచ్చి ఈ తుఫాన్ నగర్ వాస్తవుడైన కొల్లూరు సాంబశివరావు గారికి తమ చేతనైనటువంటి ఆర్థిక సహాయం అందించవలసిందిగా ఈ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వారి తరఫున కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం నుంచి బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నోటీసులు జారీ చేశారు. అర్జీదారుడు సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడంతో కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రుముచ్చు ఆనందరావు 2023 డిసెంబర్ 19వ తేదీన బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం పలు అంశాలకు సంబంధించిన సమాచారం కోరుతూ 2 దరఖాస్తులను వేరువేరుగా అందజేశారు. అయితే సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంతో మొదటి అప్పీలేట్ అధికారి అయిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి మొదట అప్పీల్ చేసుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర సమాచార కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీంతో మే 5వ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి మరియు మొదటి అప్పీలేట్ అధికారి అయిన బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచార కమిషన్ నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు అర్జీదారుడు గొర్రుముచ్చు ఆనందరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కొంతమంది అధికారులు సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంపై సదరు అధికారులపై తప్పనిసరిగా చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక సమాచారం ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కమిషన్ను కోరినట్లు వివరించారు.
చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో వార్షిక తిరునాళ్ల మహోత్సవం 2వ రోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ ముత్యపు కవచ శ్రీ బండ్లమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు. బండ్లమ్మ వారి వార్షిక తిరునాళ్లలో భాగంగా 2వ రోజు చెరుకుమల్లి మండలం కుంచవారిపాళెం గ్రామంలో అమ్మవారి ఘటాలను గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు అమ్మవారి ఘట్టము పావనం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గ్రామంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవం జరిపించారు. కనుక తప్పెట్లు బ్యాండ్ మేళాలతో గ్రామస్తులు ఉత్సాహభరితంగా వార్షిక తిరునాళ్లలో మహోత్సవాల్లో పాల్గొన్నారు. తీసుకుని వచ్చిన వారికి పసుపు కుంకుమ వేపాకులు కలిపి నీళ్లను పారబోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. పీఎండీఎస్ కిట్లతో రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు పచ్చిమేత లభిస్తుందని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ అన్నారు. కర్లపాళెం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది ఐసీఆర్పీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రసాయన రహిత ఎరువుల కోసం రైతులు మొదటగా పీఎండీఎస్ కిట్లతో భూమిలో విత్తనాలు చల్లి మొక్కలు పెరిగిన తర్వాత కలియ దున్నాలన్నారు. దీనివల్ల భూమి సారవంతం అవ్వటంతో పాటు తేమ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి, సచివాలయ సిబ్బంది, ఐసీఆర్పీ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. మన ఏపీసీఎన్ఎఫ్ దానిలో 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో నిన్న ఈరోజు మన కర్లపాలెం మండలంలో మన విఏఎస్కి అలాగే ఐసీఆర్పీస్కి 2 డేస్ శిక్షణ కార్యక్రమం అనేది పెట్టడం జరిగిందండి. ఈ 2 డేస్ భాగంగా నిన్న మనము గ్రౌండ్ లెవెల్లో ఈ ఏటీఎంస్, ఏ గ్రేడ్లు, సామూహిక ఇన్పుట్స్, అలాగే ఫిల్టరైజేషను, విత్తన గుళికలు ఇవన్నీ కూడా ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, అలాగే పిఎండిఎస్ పచ్చిరొట్ట ఎరువులు వేసిన ఫీల్డ్స్కి, అలాగే మనము ఈ విత్తన గుళికలు తయారు చేసినవన్నీ కూడా మన భూమిలో జల్లించడము అన్న కార్యక్రమం మీద నిన్న విఏఎస్కి అలాగే ఐసీఆర్పీస్కి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఈరోజు శిక్షణ ఏంటంటే 2వ రోజు శిక్షణలో మనం చెప్పుకునేది ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాలు పనితీరు ఈ సంవత్సరం 2026-27 టార్గెట్స్ని చెప్పడము, అలాగే ఈ ఎస్టీఎస్ రైతుల్ని ఇంకా ఎక్కువ మందిని ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, ఎస్టీఎస్ రైతుల్ని ఈ సంవత్సరంలో మన టార్గెట్ ప్రకారంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఈరోజు మనము కర్లపాలెంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మండల ఏవో సుమన్ సార్ గారు, అలాగే మన విఏఎస్, ఈ మండలంలో పనిచేసే ఐసీఆర్పీసీ, ఎఫ్ఎంటీసీ అందరూ కూడా హాజరవ్వడం జరిగిందండి. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో యాజలి హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని ప్రధానోపాధ్యాయులు బండి సుగుణమ్మ తెలిపారు. కర్లపాళెం మండలం యాజలి హైస్కూల్లో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సుగుణమ్మని మాట్లాడుతూ ఆ పాఠశాల విద్యార్థులు రాగిని 585, అనూష 567 మార్కులు సాధించి మండల ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని అన్నారు. 500కు పైగా 7 విద్యార్థులు మార్కులు సాధించారని తెలియజేశారు. యాజలి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులు చదువులోనూ ఆటల్లోనూ ప్రతిభ కనపరుస్తున్నారని అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి 10th క్లాస్ రిజల్ట్ ఈరోజు గవర్నమెంట్ విడుదల చేయడం జరిగింది. మరి మన పాఠశాలలో విద్యార్థినులు మంచి రిజల్ట్ సంపాదించారు. అలాగనే విద్యార్థులు అందరూ కూడాను, బట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్ 3 కూడా గర్ల్స్ స్టూడెంట్స్ రావడం అనేది చాలా విశేషంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మండలంలో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ కూడా మా పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. మరి విద్యార్థినులని తర్ఫీదు చేసినటువంటి మా పాఠశాల సిబ్బంది యావత్తును బట్టి కూడా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారందరికీ అభినందనలు. 100% ఉత్తీర్ణత సాధించామని, 600 మార్కులకు 596 సాధించారని, 2 విద్యార్థులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ మాధురి అన్నారు. బాపట్ల పట్టణంలోని భీమావారిపాళెంలో గల శ్రీ చైతన్య హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె ప్రసంగించారు. 140 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 140 మంది ఉత్తీర్ణత సాధించారని, 600 మార్కులకు గాను 595 మార్కులు మరో విద్యార్థి సాధించారని అన్నారు. ఈ సంవత్సరం టౌన్ ప్రథమ స్థానం సాధించడం ఆనందంగా ఉన్నారు. ఉపాధ్యాయులు కృషి అభినందనీయమని, అందరూ కలిసికట్టుగా కృషి చేయటం వలనే ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం కోజేటి రాఘవ, ఏవో వి రాజేశ్వరి, విద్యార్థులు, పాఠశాల సిబ్బందిని, పాఠశాల వైస్ చైర్మన్ అజయ్ కుమార్, రవికుమార్, ఉషా, వంకీ తదితరులు పాల్గొన్నారు.
అయ్యాయి. బాపట్ల భీమవారిపాలెం శ్రీ చైతన్య స్కూల్ secured 596 marks out of 600. 2 students got 596 marks and 1 student got 595 marks. 590 above 11 students got that much result. So ప్రతి ఇయర్ ఈ రిజల్ట్ మాకు వస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము చాలా కృషి చేస్తున్నాము. మా I am very happy because I secured 596 out of 600. I am Cloud 9. My name is Hemaswini. Today I am Cloud 9. As I secured 596 out of 600. All the credit goes to my teachers and my parents. My teachers always used to motivate me when I am down. Whenever I feel low, they encourage me as I can do it. So గత 4 సంవత్సరాల నుండి 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తున్నామని హైవే అండ్ హై స్కూల్ అధినేత పెద్దమల్లు ఉదయ్ చంద్రరావు అన్నారు. కర్లపాళెం 10వ తరగతిలో 100% ఫలితాలు సాధించడంలో ఐలాండ్ సెంటర్ టపాసులు కాల్చి విద్యార్థులు తల్లిదండ్రులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయ చంద్రారావు మాట్లాడుతూ విద్యార్థులు గత 4 సంవత్సరాల నుంచి 100% ఫలితాలు వస్తున్నాయని, అదేవిధంగా విద్యార్థి షేక్ రహీమున్నీసా 587 మార్కులు సాధించి మండల ద్వితీయ స్థానంలో నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ డైరెక్టర్ బొడ్డు సాయి మహేంద్రబాబు, ఆంజనేయ ప్రసాద్, వెంకట జ్యోతి, చాందిని, సాయిబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో కైవసం చేసుకున్నారు. మా హైవే హై స్కూల్ చిన్నారులకి 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థులకు ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు శుభాభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. మా విద్యార్థిని శేఖర్ 10వ తరగతిలో 587 మార్కులు సాధించి మండలంలో అగ్రగామిగా నిలిచింది. మా చిన్నారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరో విద్యార్థి షేక్ సమీర్ 583 మార్కులు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచాడు. వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరో ఇంకొక విద్యార్థి గణేష్ 576 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని హైవే హై స్కూల్లో సాధించాడు. మా చిన్నారులందరికీ కూడా అదేవిధంగా 500కి పైగా 16 మందిలో 7 మంది విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి అగ్రగామిగా నిలిచారు. మా చిన్నారులందరికీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది హైవే హై స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో వరుసగా 4వ సంవత్సరం 100% ఫలితాలు సాధించాము. ఇది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ హ్యాట్రిక్ని ఈ 4 విధాలుగా 4 సంవత్సరాల నుంచి 100% ఫలితాలని మండల ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాను. హైవే హై స్కూల్లో సాధించిన ప్రగతిని, అభివృద్ధిని మా మండల ప్రజలకి అంకితం చేస్తాం. మా పిల్లలైనటువంటి షేక్ రహీమున్నీసా, షేక్ సమీర్ నర్సరీ నుంచి హైవే స్కూల్లో చదివినారు. ఇక్కడే ఇవాళ ఇద్దరు 587 షేక్ రహీమున్నీసా స్కూల్ ఫస్ట్, 583 షేక్ సమీర్ స్కూల్ సెకండ్ వచ్చాడు. దీన్ని కోఆపరేట్ చేసినట్టు యాజమాన్యానికి, మళ్ళీ టీచర్స్కి, అందరికీ హైవే స్కూల్ మాతో. పెన్షనర్స్ అందరికీ ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ప్రమాదపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెన్షనర్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 50 లక్షల చెక్కును మృతిని కుటుంబానికి రీజనల్ మేనేజర్ బాపట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో పంపిణీ చేశారు. డిఫెన్స్, ఆర్టీసీ, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ స్టేట్ బ్యాంక్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వారికి ప్రమాద బీమా వర్తించే విధంగా అకౌంట్ను ఓపెన్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఖాతాదారుడు, రక్షణ విభాగానికి చెందిన పెన్షనర్ ఒకరు మరణించినందుకు వారి కుటుంబ సభ్యులకు బ్యాంకు ద్వారా లభించిన బీమా పరిరక్షణ ప్రయోజనం కింద 50 లక్షల చెక్కును అందజేసే కార్యక్రమాన్ని మన బాపట్ల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నందు నిర్వహించడం జరిగిందని, ఆ పెన్షన్ ఖాతా డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ పరిధిలో ఉండటం వలన ఈ బీమా మొత్తానికి వారు అర్హులయ్యారని అన్నారు. స్టేట్ బ్యాంక్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన బ్యాంకుగా రాణిస్తూ ఆసియా ఖండంలో 7వ బ్రాంచ్గా, ప్రపంచంలో 16వ బ్యాంకుగా కొనసాగుతోందని తెలియజేస్తూ ఈ ఘనతకు ముఖ్య కారణమైన ఖాతాదారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. స్టేట్ బ్యాంక్ నందు కలిగిన వివిధ రకాల శాలరీ ప్యాకేజ్ ఖాతాల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ వీటిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని మీడియా మిత్రులకు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ వి ఆనంద్ బాబు, సర్వీస్ మేనేజర్ టి జీవన్, ఖాతాదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Anand Babu Garu, Chief Manager, Bapatla Main Branch. With me is Reddy Srinivas Varaprasad Garu, State Ex-Services Lead President, and Treasurer Sri R.R.V. Reddy Garu. And here we are gathered to deceased claim beneficiary Lukka Venkata Ushasri. Untoward incident happened in the month of December 2025 that his spouse died in an accident. He was a pensioner, and luck is that he was having a DSP's package account, a salary account with pensioners account with the State Bank of India. And State Bank of India to ఈ శాలరీ ప్యాకేజ్ పెన్షన్ అకౌంట్స్ ఇవి ఉండడం వల్ల దానికి ప్రీమియము యాజ్ ఏ కాంప్లిమెంటరీగా ఆ ప్యాకేజ్ ఉండడం వల్ల బ్యాంక్ పే చేస్తుంది. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆ ప్యాకేజ్లో ఉన్నారా లేదా. దట్ ఈజ్ వాట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్నారనుకోండి, స్టేట్ గవర్నమెంట్ ప్యాకేజ్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, డిఫెన్స్ అంటే డిఫెన్స్. ఇన్ ద సేమ్ వే పెన్షనర్స్ ప్యాకేజ్ అకౌంట్స్ దాంట్లో తీసుకున్నారంటే జస్ట్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్, అండ్ బ్యాంక్ ఈజ్ వెరీ మచ్ చెకింగ్ దట్. ఇప్పుడు శాలరీస్ పెన్షన్ పడుతుందంటే అది చెక్ చేస్తాం లేదా, బట్ ఇట్ డబల్ చెక్ ఈజ్ ఆల్వేస్ మస్ట్. అది తీసుకున్నారు అంటే డెఫినెట్గా మన బ్యాంకుల్లో ఈవెన్ 1.5 కోటి వరకు కూడా ఉంది. ప్లాటినం అకౌంట్స్ అలాంటివి ఉన్నాయంటే 2 కోట్లు కూడాను ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకే ఫ్రీగా పే చేస్తుంది. ఉషశ్రీ గారు మా దగ్గరికి జనవరిలో అప్రోచ్ అయ్యారండి. వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పేసి. ఆ తర్వాత మేము ప్రాసెస్ చేసాము. చేసిన తర్వాత ఆవిడకి 50 lakhs వచ్చినాయి. మేము చెప్పేది ఏంటి అంటే, ఒక్కటి, చాలామందికి అవేర్నెస్ లేదు, చాలామందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా అకౌంట్స్ కన్వర్ట్ కాకుండా ఉండిపోయింది. మీ ద్వారా మేమందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అకౌంట్ని చెక్ చేసుకొని వాళ్ళ ప్యాకేజ్లో శాలరీ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్లోకి అకౌంట్ కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళ రేపు ఏదైనా జరిగినా కూడా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అమౌంట్స్ అయితే వస్తాయి. వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, స్టేట్ బ్యాంక్లో ఉన్న ఈ యొక్క శాలరీ ప్యాకేజెస్ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మీ ముఖంగా తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మృతుని కుటుంబానికి బీమా పరిరక్షణ ప్రయోజనం కింద 50 లక్షల చెక్కును పంపిణీ చేసిన తెనాలి రీజనల్ మేనేజర్ వివి జగదీష్ కుమార్. పోషణ్ న్యూట్రిషన్ కిట్లను గర్భిణీలు, బాలింతలు సక్రమంగా వినియోగించుకోవాలి. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.